ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించిన సీరియల్ నటి మహేశ్వరికి మంచి గుర్తింపొచ్చింది. కానీ 'వదినమ్మ' అనే సీరియల్ మాత్రం ఈమె కెరియర్‌కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 'వదినమ్మ' సీరియల్ ద్వారా తనకి ఎంతో మంచి గుర్తింపొచ్చింది. ఆ తర్వాత రీసెంట్‌గానే 'నిండు నూరేళ్ల సావాసం' అనే సీరియల్, అలానే జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఒక రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ సీరియల్ అలానే ఈ షో చేస్తున్నప్పుడే తన సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. తన సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత పూర్తిగా సీరియల్స్‌కి దూరమయ్యి తన ఫ్యామిలీ టైమ్‌ని గడిపారు. అయితే రీసెంట్‌గానే పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు రెండవసారి. సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా మహేశ్వరి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా పండంటి మగబిడ్డకి జన్మనివ్వాలని కోరుకున్నారు. ఫ్యామిలీ అనుకున్నట్లుగానే చిన్ని కన్నయ్యకి వెల్కమ్ చెప్పారు. అయితే బాబు పుట్టి 21 రోజులు అవ్వటంతో బారసాల ఫంక్షన్‌ని నిర్వహించారు. వెండి ఉయ్యాలలో బాబుని ఉంచారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ కూడా కొన్ని బయటకొచ్చాయి. ఆ ఫోటోస్ చూసిన నెటిజన్లంతా కూడా బాబు సూపర్‌గా ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నాడు. ఆ బారసాల ఫంక్షన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోస్‌ని ఈ వీడియోలో మీరు చూసేయండి.